ఏటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబిలెక్స్ ఇంటెలిజెన్స్ సుగ్మస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు సుగ్మస్తు కార్యక్రమంలోని గ్రహపాల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాసుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత. ఈరోజు మార్గశిర శుద్ధ ఏకాదశి, చాలా పవిత్రమైనటువంటి రోజు, భగవద్గీత పుట్టినటువంటి రోజు, గీతా జయంతి. ఈ సందర్భంగా శ్రీకృష్ణుడి యొక్క స్మరణ, పూజాది కార్యక్రమాలు ఉత్తమ ప్రయోజనాన్ని కలిగిస్తుంది. అలాగే పుణ్యఫలాన్ని కలిగిస్తుంది, గ్రహపీఠం తొలగిస్తుంది. మరి 12 రాసుల వారు శ్రీకృష్ణ పరమాత్మని ఎటువంటి ప్రక్రియలతో పూజించాలి అనేటువంటి అంశంతో పాటు గీతా జయంతి యొక్క విశేషత ఏమిటో మహిమాన్వితం మార్గశిరం అనేటువంటి శీర్షికలో పరిశీలిద్దాం. 25వ తేదీన పుట్టిన వారి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, వారు ఇంకా జీవితంలో అభివృద్ధిని సాధించాలంటే ఎటువంటి నియమాలు పాటించాలో పుట్టినరోజు అదృష్ట భాగ్యం అనేటువంటి శీర్షికలో పరిశీలిద్దాం. అనుకున్న పనుల్లో ఆలస్యాన్ని దూరం చేసుకోవటానికి, కార్యసిద్ధిని వెంటనే పొందటానికి శనివారం నాడు ఎటువంటి ఉత్తమ ప్రక్రియలు పాటించాలో నేటి పరిహార ప్రక్రియలో పరిశీలిద్దాం. ముఖ్యంగా 12 రాసుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ దుర్ముఖి నామ సంవత్సరం మార్గశిర మాసం, దక్షిణాయనం, హేమంత ఋతువు. ఈరోజు మార్గశిర శుద్ధ ఏకాదశి, చాలా పవిత్రమైనటువంటి రోజు, గీతా జయంతి. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క స్మరణ, పూజాది కార్యక్రమాలు గ్రహపీఠం తొలగిస్తాయి. ఈరోజు ఈ ఏకాదశిని మోక్షద ఏకాదశి లేదా ధ్రువ ఏకాదశి అని పిలుస్తాం. ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా స్థిరమైనటువంటి బుద్ధి ఏర్పడుతుంది, తద్వారా ఉత్తమ జ్ఞానం లభిస్తుంది. ఈరోజు వారం స్థిరవారం లేదా శనివారం. ఈరోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, శ్రీకృష్ణ సంకీర్తన, శ్రీకృష్ణుడికి చేసేటువంటి పూజాది కార్యక్రమాలు శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలతని దూరం చేస్తుంది. ఇతర గ్రహాల ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలతని కూడా దూరం చేస్తుంది, ప్రశాంతతను పెంచుతుంది. ఈరోజు నక్షత్రం అశ్విని నక్షత్రం. ఈరోజు ఈ నక్షత్రంలో పుట్టేటువంటి వారికి మొదటి పాదంలో పుట్టినట్టయితే షాదీ తప్పనిసరి. అలాగే ఈరోజు అశ్విని నక్షత్రంలో పుట్టేటువంటి వారికి కేతు మహాదశుడు ప్రారంభమవుతుంది. ప్రస్తుతం కేతువు యొక్క స్థితి కుంభక్షేత్ర స్థితి, ఆ స్థానాధిపతి అయినటువంటి శని వృశ్చిక క్షేత్ర స్థితి, శత్రుక్షేత్ర స్థితి రవితోటి కలిసి ఉండడం వల్ల ఆకస్మిక ప్రతికూల మార్పులు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. ఈ దోష నివృత్తికి గణపతి హోమం సహకరిస్తుంది. ఈరోజు స్థిరవారం లేదా శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క స్మరణ, ఆరాధన, పూజాది కార్యక్రమాలు, అభిషేకాది కార్యక్రమాలు శని యొక్క దోషాన్ని దూరం చేస్తుంది, శుభ ఫలితాన్ని కలిగిస్తుంది. ఇప్పుడు శుభమస్తు వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం కలగాలని ప్రార్థిద్దాం. పురుషోత్తమా పొడగంటి మయ్యా మిమ్ము పురుషోత్తమా పొడగంటి మయ్యా మిమ్ము పురుషోత్తమా మమ్ము నెడయకవయ్యా కోనేటి రాయడ పొడగంటి మయ్యా మిమ్ము పురుషోత్తమా మమ్ము నెడయకవయ్యా కోనేటి రాయడ పొడగంటి మయ్యా మిమ్ము పురుషోత్తమా. ఇప్పుడు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే శ్రమ అధికంగా ఉంటుంది. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో చిరు సమస్యలు కొనసాగుతాయి. మానసిక ధైర్యం తగ్గుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఏకాగ్రత కూడా తగ్గుతుంది. కార్యక్రమ నిర్వహణలో ఆచితూచి వ్యవహరించాలి. బాధ్యతలు బాగా పెరుగుతాయి. ఆర్థిక ఖర్చులు కూడా పెరిగేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఆర్థిక సంబంధిత వ్యవహారాల్లో పారిశ్రామిక రంగం వారు జాగ్రత్తలు వహించాలి. నూతన బాధ్యతలు వ్యాపార రంగం వారికి ప్రతికూల పరిస్థితులను కలిగిస్తాయి. ఆర్థిక సంబంధిత నష్టాన్ని భర్తీ చేసుకునేటువంటి కార్యక్రమాల్లో ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. లోపాలు వెలుగులోకి వచ్చేటువంటి సంఘటనలు స్థిరాస్తి రంగం వారిని వేధిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. గీతా జయంతి సందర్భంగా ఈరోజు మేషరాశి వారు శ్రీకృష్ణ పరమాత్మని భక్తి శ్రద్ధలతో, తులసి దళాలతో పూజించడం ద్వారా క్లిష్ట సమస్యలు కనుమరుగవుతాయి, ప్రశాంతత పెరుగుతుంది, ఆర్థిక విషయాలు దగ్గరవుతాయి. రుణ ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం.
ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం తప్పనిసరి. ఆర్థిక సంబంధిత లావాదేవీలు వేగవంతంగా కలిసి వస్తాయి. అనుకున్నవి సాధించాలనేటువంటి తపన పెరుగుతుంది. ఆలోచన సంపత్తి కలిగి ఉంటారు. ఆటంకాలు ఏర్పడినప్పటికీ అధిగమించేటువంటి శక్తి సామర్థ్యాలు కూడా వెనంటి ఉంటాయి. రుణ సంబంధిత ఒత్తిళ్లు తగ్గుతాయి. ఆర్థిక లాభాలని కూడగట్టుకునేటువంటి ప్రయత్నాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. ప్రణాళికలు రూపుదిద్దుకునేటువంటి కార్యక్రమ నిర్వహణలో విజయాలు సాధించగలుగుతారు. పారిశ్రామిక రంగం వారికి అభివృద్ధి గోచరిస్తుంది. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. నూతన కార్యక్రమాలు గృహరీత్యా మహిళలు ప్రారంభించగలుగుతారు. ఆర్థిక అభివృద్ధి స్థిరాస్తి రంగం వారికి కూడా సంతోషాన్ని పెంచుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. గీతా జయంతి సందర్భంగా ఈ రోజు వృషభ రాశి వారు శ్రీకృష్ణ పరమాత్మని శ్రీగంధంతో భక్తి శ్రద్ధలతో అభిషేకించడం ద్వారా వేగవంతమైన అనుకూల మార్పులు ఆర్థికంగా పొందగలుగుతారు. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. గ్రహ పీడ తొలగుతుంది. వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు అనుకూలం. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాన్ని చకచకా పూర్తి చేయగలుగుతారు. అనిశ్చిత పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. ఆలోచన దోషాలు ప్రబలమవుతాయి. క్రమశిక్షణ లోపిస్తుంది. కార్యక్రమ నిర్వహణలో ఆశించినటువంటి ప్రయోజనాలు వెంటనే పొందలేకపోతారు. క్రీడారంగం వారికి ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. నిర్ణయాల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. సాహస నిర్ణయాల ద్వారా ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీలు సాఫ్ట్వేర్ రంగం వారికి మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో మహిళలకు ప్రోత్సాహం ఉన్నప్పటికీ ఆశించినటువంటి విజయాల్ని వెంటనే పొందలేకపోతారు. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. గీతా జయంతి సందర్భంగా ఈ రోజు మిథున రాశి వారు శ్రీకృష్ణ పరమాత్మని ఎర్రమందార పూలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు చేతికి అందుతాయి. ప్రశాంతత ఏర్పడుతుంది. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. నూతన స్నేహాల ద్వారా ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి. బాధ్యతలు పెరుగుతాయి. శ్రమ అధికమవుతుంది. అధిక ఖర్చులు కిరిబిక్కిరి చేస్తాయి. పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. కుటుంబ వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని జీర్ణించుకోలేకపోతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా ఆటంకాలు ఏర్పడతాయి. నూతన కార్యక్రమాలు వ్యవసాయ రంగం వారికి కొంతవరకు ఊరట కలిగిస్తాయి. పారిశ్రామిక రంగం వారికి అధిక కృషితో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా మాత్రమే విజయాలు దగ్గరవుతాయి. వ్యాపార రంగం వారికి ఆర్థిక విజయాలు వెంటనే పొందలేకపోతారు. కాలయాపంతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా స్థిరాస్తి రంగం వారికి నష్టం వాటిల్లుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. గీతా జయంతి సందర్భంగా ఈ రోజు కర్కాటక రాశి వారు శ్రీకృష్ణ పరమాత్మని పారిజాతాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా శుభవార్తలు వింటారు. గ్రహ ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే ఆధ్యాత్మిక కార్యక్రమాలు కలిసి వస్తాయి. ఆర్థిక వృద్ధి చేకూరుతుంది. సంభాషణలు రుచిస్తాయి. పిల్లల అభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది. విదేశీ సంబంధిత లావాదేవీల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాల్ని కూడా సాధించగలుగుతారు. మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఆరోగ్య పరిస్థితి కూడా మెరుగవుతుంది. కార్యక్రమ నిర్వహణలో పారిశ్రామిక రంగం వారికి నైపుణ్యం పెరుగుతుంది. పోటీని తట్టుకునేటువంటి శక్తి సామర్థ్యాలు వ్యాపార రంగం వారికి పెరుగుతాయి. ఆసక్తితో కూడినటువంటి విజయాలు క్రీడారంగం వారికి లభిస్తాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఆర్థికంగా లాభిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో ఆశించినటువంటి ప్రయోజనాలు విద్యార్థులు పొందగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. గీతా జయంతి సందర్భంగా ఈ రోజు సింహరాశి వారు శ్రీకృష్ణ పరమాత్మని సన్నజాజులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక విజయాలు దగ్గరవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈ రోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే ఉద్యోగ సంబంధిత ప్రయత్నాలు ఫలిస్తాయి. మానసిక ధైర్యం కలిగి ఉంటారు. శ్రమ ఉన్నప్పటికీ విజయాల ద్వారా ఆనందకర పరిస్థితులు ఏర్పడతాయి. ఆర్థిక సంబంధిత కార్యక్రమాల్లో అనువైనటువంటి మార్పుల్ని కూడా పొందగలుగుతారు. ప్రతికూలతని అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. వేధిస్తున్నటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. నూతన కార్యక్రమాలు విదేశీ పరంగా కూడా రాణిస్తాయి. పెద్దల మన్ననల ద్వారా ఆర్థిక అభివృద్ధి చేకూరుతుంది.
రాజకీయ రంగం వారికి మెరుగైనటువంటి మార్పులు వృత్తిపరంగా చోటు చేసుకుంటే బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాలు విద్యార్థులకి కలిసి వస్తాయి. మహిళలకు ప్రోత్సాహం లభిస్తుంది, మానసిక ధైర్యం కలిగి ఉంటారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2, నలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. గీతా జయంతి సందర్భంగా ఈ రోజు కన్యా రాశి వారు శ్రీకృష్ణ పరమాత్మని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వేగవంతమైన అనుకూల మార్పులు కుటుంబ పరంగా చేకూరుతాయి. శుభవార్తలు వింటారు. సాహస నిర్ణయాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా మాత్రమే విజయాలు సిద్ధిస్తాయి. మానసిక ధైర్యం తగ్గుతుంది. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలకు ఉపక్రమించలేకపోతారు. ఆర్థిక ఆదాయాన్ని పెంపొందింపు చేసుకునేటువంటి మార్గాలు మూసుకుపోతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం తప్పనిసరి. పారిశ్రామిక రంగం వారికి ఏకాగ్రత తప్పనిసరి. వ్యాపార రంగం వారు నష్టాన్ని భర్తీ చేసుకునేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాన్ని కూడా చవిచూస్తారు. అధిక వ్యయం స్థిరాస్తి రంగం వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం విద్యార్థులకి తప్పనిసరి. మహిళలకు ఆరోగ్య విషయంలో ఖర్చులు పెరుగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత ఆధ్యాత్మిక రంగం వారికి పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8, నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. గీతా జయంతి సందర్భంగా ఈ రోజు తులారాశి వారు శ్రీకృష్ణ పరమాత్మని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వేధిస్తున్నటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక ధైర్యం కలిగి ఉంటారు. స్థిరాస్తి విషయాల్లో అనుకూలత పెరుగుతుంది. శోభతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ గృహపరంగా ఆనందాన్ని పెంచుతుంది. మహిళలకు ప్రోత్సాహం లభిస్తుంది. పెట్టుబడుల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. కార్యక్రమ నిర్వహణలో కార్యసిద్ధి పొందగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. నూతన విధానాలతో కూడినటువంటి ప్రణాళికలు పారిశ్రామిక రంగం వారు అమలు చేయగలుగుతారు. స్థిరాస్తి విషయాల్లో అనుకూలత స్థిరాస్తి రంగం వారికి క్రమక్రమంగా ఆనందాన్ని కలిగిస్తుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారికి ఉపకరిస్తాయి. వైద్య వృత్తి వారికి అనుకూల పరిస్థితులు వృత్తిపరంగా ఆదాయాన్ని పెంపొందింపు చేస్తే శ్రమ తగ్గుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2, తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. గీతా జయంతి సందర్భంగా ఈ రోజు వృశ్చిక రాశి వారు శ్రీకృష్ణ పరమాత్మని భక్తి శ్రద్ధలతో కనకాంబరాలతో పూజించడం ద్వారా మానసిక శారీరక రుగ్మతలు కనుమరుగవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఆర్థిక విషయాలు దగ్గరవుతాయి. వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే శ్రమతో కూడినటువంటి విజయాలు సిద్ధిస్తే ఆర్థిక ఆందోళన తగ్గుతుంది. కార్యక్రమ నిర్వహణలో వేగవంతమైనటువంటి ఆలోచన విధానం ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలతని దూరం చేసుకునేటువంటి ప్రయత్నాలు ముమ్మరం చేయగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు మాత్రమే ఉపకరిస్తాయి. గతంలో చేసినటువంటి పొరపాట్లు వెలుగులోకి వస్తాయి. ఆర్థిక సమస్యలు జటిలమవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో పారిశ్రామిక రంగం వారికి నిర్ణయాలు తీసుకోలేనటువంటి పరిస్థితులు విస్మయాన్ని కలిగిస్తాయి. వ్యాపార రంగం వారు ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా మాత్రమే విజయాలు సాధించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8, నలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. గీతా జయంతి సందర్భంగా ఈ రోజు ధనస్సు రాశి వారు శ్రీకృష్ణ పరమాత్మని భక్తి శ్రద్ధలతో గులాబీలతో పూజించడం ద్వారా ఏలినాటి శని ద్వారా వేధిస్తున్నటువంటి సమస్యలకు పరిష్కారాలు తక్షణమే లభిస్తాయి. విదేశీ లావాదేవీలు సంభాషణలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాలను చకచకా పూర్తి చేయగలుగుతారు. ఆనందకర పరిస్థితులు గృహరీత్యా బలాన్ని పెంచుతాయి. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. స్థిరాస్తి విషయాల్లో కూడా అనుకూల పరిస్థితులు వెన్నంటి ఉంటాయి. బాధ్యతలను సక్రమంగా నిర్వహించేటువంటి శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. ఆరోగ్య విషయంలో ప్రతికూలత తగ్గుతుంది. శత్రువులు మిత్రులవుతారు. అభివృద్ధి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారికి రాణిస్తాయి. న్యాయవాద వృత్తి వారికి మెరుగైనటువంటి అవకాశాలు వృత్తిలో లభిస్తాయి. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. ప్రత్యర్థులను దూరం చేసేటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. అభివృద్ధి కార్యక్రమాలు స్థిరాస్తి రంగం వారికి కూడా లాభిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5, ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. గీతా జయంతి సందర్భంగా ఈ రోజు మకర రాశి వారు శ్రీకృష్ణ పరమాత్మని భక్తి శ్రద్ధలతో పారిజాతాలతో పూజించడం ద్వారా శుభవార్తలు వేగవంతమవుతాయి. అదృష్ట సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే సాహితీపరమైనటువంటి అంశాలు
గుర్తింపును తెచ్చిపెడతాయి. నూతన కార్యక్రమాలు గృహరీత్యా చేపట్టగలుగుతారు. సంబంధ బాంధవ్యాల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. నూతన కార్యక్రమాలు వృత్తిపరంగా చేపట్టేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. ఐఖ్యతగా చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని పెంచుతాయి. ఆర్థిక అవకతవకలను దూరం చేసుకునేటువంటి కార్యక్రమ నిర్వహణలో విజయాన్ని సాధించగలుగుతారు. క్రమశిక్షణ పారిశ్రామిక రంగం వారికి అనుకూలిస్తుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో నష్టాలని భర్తీ చేసుకోగలుగుతారు. వ్యాపార అభివృద్ధి వ్యాపార రంగం వారికి క్రమక్రమంగా ఏర్పడుతుంది. ఆలోచన సంపత్తి విద్యార్థులకి పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. గీతా జయంతి సందర్భంగా ఈ రోజు కుంభరాశి వారు శ్రీకృష్ణ పరమాత్మని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా సఖ్యత పెరుగుతుంది. ఆనందకర పరిస్థితులు దగ్గరవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈరోజు మీకు లాభదాయకం. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటే సంభాషణలు రుచిస్తాయి. అధిక ఒత్తిడి నుంచి దూరం చేసుకునేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆర్థిక లాభాల్ని కూడగట్టుకునేటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం ఉంటుంది. నూతన స్నేహాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. ప్రయాణాలు సుఖవంతం, ఆరోగ్యం పదిలం. శుభప్రదమైనటువంటి కార్యక్రమాల ద్వారా మహిళలకు గృహరీత్యా ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటే పిల్లల అభివృద్ధి ఆనందాన్ని పెంచుతుంది. కుటుంబ సఖ్యత పెరుగుతుంది. సంబంధ బాంధవ్యాలు పెరుగవుతాయి. ఆధిక్యతతో కూడినటువంటి కార్యక్రమాలు రాజకీయ రంగం వారు చేపట్టగలుగుతారు. అభివృద్ధి స్థిరాస్తి రంగం వారికి కొనసాగుతుంది. ఆదాయాన్ని తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా పెంపొందింప చేసుకోగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. గీతా జయంతి సందర్భంగా ఈ రోజు మీనరాశి వారు శ్రీకృష్ణ పరమాత్మని భక్తి శ్రద్ధలతో సన్నజాజులతో పూజించడం ద్వారా ప్రజ్ఞతో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా వేగవంతమైనటువంటి విజయాలు పొందగలుగుతారు. విదేశీ లావాదేవీలు సంభాషణలు ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. జాప్యాలు, ఆటంకాలు, నిస్పృహ ఇటువంటి కారణాలన్నీ కూడా శని యొక్క ప్రతికూలత ద్వారా ఏర్పడుతుంటాయి. మరి వీటిని అధిగమించడానికి, కార్యాల్లో కార్యసిద్ధి సాధించడానికి ప్రతి శనివారం నాడు శనీశ్వరుని భక్తి శ్రద్ధలతో నీలిరంగు పుష్పాలతో పూజించడం చాలా విశేష ఫలితాలు కలిగిస్తుంది. అలాగే శనీశ్వరుడి యొక్క ప్రతిమ మీద నల్లటి వస్త్రాన్ని భక్తి శ్రద్ధలతో అలంకరించడం కూడా శ్రమను దూరం చేస్తుంది. జాప్యాలని, విఘ్నాలని కూడా దూరం చేసి విజయాల్ని కలిగిస్తుంది. శనీశ్వరుడికి నేరేడు పండు, నల్ల నువ్వులు భక్తి శ్రద్ధలతో నివేదన చేసి ఆ పదార్థాన్ని రావి చెట్టు చుట్టూ 11 సార్లు ప్రదక్షిణ చేసిన అనంతరం రావి చెట్టు సమక్షంలో ఉంచడం ద్వారా కూడా విశేష ఫలితం లభిస్తుంది. జాప్యాలు, విఘ్నాలు దూరం అవుతాయి. ప్రశాంత వాతావరణాన్ని పొందగలుగుతారు. కార్యసిద్ధి సత్వరమే లభిస్తుంది. ఈరోజు మార్గశిర శుద్ధ ఏకాదశి చాలా విశేషమైనటువంటి పవిత్రమైనటువంటి రోజు. గీత ఉద్భవించినటువంటి రోజు గీతా జయంతి. గీతా జయంతి యొక్క విశేషత ఏమిటో మహిమాన్వితం మార్గశిరం అనేటువంటి శీర్షికలో పరిశీలిద్దాం. భగవద్గీత అంటే భగవానుడి ఉపదేశం. ఉపనిషత్తులనే గోవుల అమృత తుల్యమైన క్షీరమే భగవద్గీత. నిగూఢమైనటువంటి ఉపనిషత్తుల సిద్ధాంతాల్ని భగవద్గీత సుబోధకం చేసింది. సంశయగ్రస్తమైనటువంటి పార్థుని మనస్సును ప్రదీప్తం చేసేటువంటి ప్రజ్ఞావాదమే కాక అనంతమైన విషయాలకు భగవద్గీత భాండాగారం. మానవతా విలువల పోషణకు, ధర్మ కర్మ రహస్యాలకు భగవద్గీత ఆలవాలు. భగవద్గీత సకల మానవాళికి కరదీపిక. భగవానుడు రణరంగంలో పార్థునికి గీతోపదేశం చేసినటువంటి పావన దినం మార్గశిర శుద్ధ ఏకాదశి. ఈ రోజునే గీతా జయంతిగా నిర్వహించుకుంటాం. ఆధునిక జీవన వాహినిలో దిక్కు దరి లేకుండా పడి కొట్టుకుపోతున్న మానవాళికి భగవద్గీత చుక్కాని, దిక్సూచి. మనిషి ఎందుకు జీవించాలి, ఎలా జీవించాలి, మానవత్వం అంటే ఏమిటి, జన్మ సార్థకత ఏమిటి, మనిషి పరిపూర్ణత ఎలా సాధించగలుగుతాడు, ఇలాంటి ప్రశ్నలెన్నింటికో భగవద్గీత సమాధానమిస్తుంది. భగవద్గీతలో కృష్ణ ప్రబోధామృతాన్ని సేవించి దానిని జీవన వ్యవహారాల్లో పాటించడం ద్వారా ప్రతి మనిషి సర్వసమగ్రత సాధించవచ్చు.
25వ తేదీన జన్మించిన వారి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, వారి జీవితంలో ఇంకా అభివృద్ధిని సాధించాలంటే ఎటువంటి ప్రక్రియలు పాటించాలో పుట్టినరోజు అదృష్ట భాగ్యం అనేటువంటి శీర్షికలో పరిశీలిద్దాం. 25వ తేదీన జన్మించిన వారిపై కేతుగ్రహ ప్రభావం అధికంగా ఉంటుంది. వీరు శనివారం ధన విషయంలో, మంగళవారం కుటుంబ వ్యవహారాల్లో కార్యాలు నిర్వహించడం ద్వారా సత్వర ఫలితాలు పొందగలుగుతారు. 25వ తేదీన జన్మించిన వారు ఎల్లప్పుడూ కూడా వివిధ రకాల రంగుల ఉన్నటువంటి దుస్తులు ధరించడం ద్వారా విజయాలు సత్వరమే లభిస్తాయి. 25వ తేదీన జన్మించిన వారికి మొండితనం అధికంగా ఉంటుంది. తాము చెప్పిందే వినాలనేటువంటి మనస్తత్వం కూడా అధికంగా ఉంటుంది. తద్వారా ఒక్కొక్కసారి అనుకూలత, ఒక్కొక్కసారి ప్రతికూలత కూడా ఏర్పడుతుంటాయి. 25వ తేదీన జన్మించిన వారు డబ్బు విషయంలో బాగా ఆచితూచి వ్యవహరించాలి. ధన విషయంలో అప్రమత్తంగా లేకపోతే నష్టాలు ఎక్కువగా ఎదుర్కోవాల్సినటువంటి సంఘటనలు ఉంటాయి. ఏ వ్యవహారాన్నైనా క్రమశిక్షణగా అనుసరించటం, అమలు చేయటం వీరి లక్షణం. తార్కికంగా ప్రతి విషయాన్ని ఆలోచించి తగు నిర్ణయాలు తీసుకోవడం కూడా వీరి ప్రధాన లక్షణం. కేతుగ్రహ శాంతి కోసం 25వ తేదీన జన్మించినటువంటి వారు ఉలవలు, ఖర్జూరం దానం చేయటం విశేష అనుకూల ఫలితాలను కలిగిస్తుంది. గణపతి ఆరాధన వీరికి ఎల్లప్పుడూ కలిసి వస్తుంది. సంకష్టహర చతుర్థి నాడు మహాగణపతిని వీరు గరికతో పూజించడం ద్వారా ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునఃప్రారంభించగలుగుతారు, విజయాలు సాధించగలుగుతారు. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. వాస్తుశాస్త్రాల్లోని సూత్రాలు ఇంటిలో నివసించేటువంటి వారికి అదృష్టకరమైన ప్రభావాన్ని ఏర్పరుస్తాయి. ఈ సూత్ర ప్రాతిపదికల్లో ముఖ్యంగా గమనించాల్సినవి కొన్ని ఉన్నాయి. వాటిలో ప్రవేశ ద్వారం అనేటువంటిది ముఖ్యం. ఈ ప్రవేశ ద్వారం వంటింట్లోకి ఎట్లా ఉండాలి? చాలామందికి వంటింటి వైపు ప్రవేశ ద్వారం ఇటు పెట్టచ్చా అటు పెట్టచ్చా అనేటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. అయితే వంటింట్లోకి వెళ్ళే గుమ్మం తూర్పు లేక ఉత్తర దిశల్లో ఉండాలి. పశ్చిమం వైపు పెట్టినా పర్వాలేదు. ప్రవేశ ద్వారం మూలలో మాత్రం ఉండకూడదు. ఆగ్నేయంలో వంటగది ఉంది కాబట్టి మేము ప్రవేశ ద్వారాన్ని ఆగ్నేయంలోనే పెడతామంటే కుదరదు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది తూర్పు లేక ఉత్తరం లేక పశ్చిమం. ఈ దిశల్లో ప్రవేశ ద్వారం ఉండటం సర్వే సర్వత్రా కూడాను శుభదాయకమైన ప్రభావాన్ని ఇస్తుంది. ఇక గ్యాస్ స్టవ్ అనేటువంటిది దక్షిణ, తూర్పు, ఆగ్నేయ కోణాల్లోనే గ్యాస్ పొయ్యి పెట్టుకోవాలి. గ్యాస్ పొయ్యి ఎటువంటి పరిస్థితుల్లోనూ గోడకి మాత్రం తగలకూడదు. గోడ నుంచి కనీసం 3 అంగుళాల దూరంలో పెట్టాలి. గ్యాస్ స్టవ్ ముఖద్వారానికి ఎప్పుడూ కూడా ఎదురుగా ఉండకూడదు. తూర్పు వైపు చూస్తూ వంట చేయటం చాలా శుభదాయకం. పశ్చిమ దిశ చూస్తూ గృహిణి వంట చేస్తే ఆమెకు అనారోగ్య సమస్యలు వస్తాయి. గ్యాస్ స్టవ్ నేను అటువైపు మూలకి పెట్టుకున్నానండి, నేను అందుకని అటువైపు తిరిగి వంట చేస్తానండి అంటే కుదరదు. పశ్చిమ దిశలో ముఖం పెట్టి వంట చేయకూడదు. అలా చేసినట్లయితే అనారోగ్య సమస్యలు ఎక్కువ అవుతాయి గృహిణికి. గృహిణి దక్షిణ దిశ చూస్తూ వంట చేసినట్లయితే కుటుంబంలోని వ్యక్తులు ఆర్థిక ఇబ్బందులకు లోనవుతారు. గ్యాస్ స్టవ్పై ఏ విధమైన అలమరలు కూడాను ఉంచకూడదు. అది మంచిది కాదు. అందుట్లో తూర్పు తిరిగి వంట చేస్తాం కాబట్టి తూర్పు వైపు గ్యాస్ స్టవ్ ఉంటుంది కాబట్టి ఆ తూర్పు దిశ వైపు అరమరలు గనక ఉన్నట్లయితే బరువు కింద లెక్క వాస్తుశాస్త్రరీత్యా కూడా తప్పు అవుతుంది. మీరు చక్కగా అమర్చుకోవాలంటే దక్షిణం వైపు, పడమర వైపు చక్కటి అరమరలు ఏర్పాటు చేసుకోండి, తప్పు లేదు. డైనింగ్ టేబుల్ విషయానికి వచ్చేసరికల్లా సహసిద్ధంగా పూర్వం వంటగదిలోనే అందరూ కూడా కుటుంబం యావత్తు కూడాను కూర్చొని చక్కగా భోజనం చేసే సాంప్రదాయం ఉండేది. ఇప్పుడు డైనింగ్ హాల్ అని ప్రత్యేకంగా ఏర్పరచుకుంటున్నారు. డైనింగ్ టేబుల్ అమర్చుకోవడం, అక్కడ కుర్చీల్లో కూర్చొని భోజనం చేయటం ఇప్పుడు అలవాటైపోయింది. అయితే
వంటింట్లోనే భోజనం చేయటంలో చాలా విశేషం ఉంది. మీ వంటిల్లు కనుక పెద్దదైనట్లయితే చక్కగా ఆ డైనింగ్ టేబుల్ కూడా వంటింట్లోనే వేసుకొని భోజనం చేయటం అదృష్టదాయకమైన ప్రభావాన్ని ఇస్తుంది. అలా చేస్తే గృహిణి భోజన పదార్థాలను మరొక గదిలోకి లేక హాల్లోకి తీసుకెళ్ళి వెళ్ళి వడ్డించాల్సిన శ్రమ కూడా తప్పిపోతుంది. అంతేకాకుండా వంటింట్లో కనుక భోజనం కనుక చేసినట్లయితే శని రాహుగ్రహాల యొక్క ప్రతికూల ప్రభావాలు పోతాయి. డైనింగ్ టేబుల్ వంటింటికి మధ్యగా పెట్టుకొని చక్కగా వేసుకోవచ్చు. తూర్పు ఉత్తర దిశకు ముఖంగా కూర్చొని భోజనం చేయటం చాలా మంచిది. భోంచేసేటప్పుడు కూడాను తూర్పు ముఖంగా కూర్చొని భోంచేయండి. జీర్ణకోశ ప్రక్రియ బాగుంటుంది. అంతేకాకుండా అదృష్టం కలిసి వస్తుంది అని చెప్పేసి శాస్త్రం. కడుపు నిండా ఆనందంగా భోజనం చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఈ గ్యాస్ సిలిండర్ ఎక్కడ ఉండాలండి? గ్యాస్ స్టవ్ కిందనే ఉంచాలా, లేకపోతే కొద్దిగా పక్కకు ఉంచుకోవచ్చా, లేకపోతే ఏ దిశలో ఉంటే మంచిది అని చెప్పేసి భావన వస్తూ ఉంటుంది. ఈ గ్యాస్ సిలిండర్ అనేటువంటిది ఆగ్నేయ దిశలో పెట్టడమే ఉత్తమోత్తమం. మీకు ఆగ్నేయంలో వంటగది ఉంది, మధ్యలో స్టవ్ పెడతాం, ఆ చివర్లో ఆగ్నేయంగా గ్యాస్ సిలిండర్ పెట్టడం చాలా శుభదాయకమైన ప్రభావాన్ని ఇస్తుంది. రెఫ్రిజిరేటర్, ఈ రెఫ్రిజిరేటర్ అనేటువంటిది దక్షిణ తూర్పు, దక్షిణ పశ్చిమ లేక ఉత్తర దిశలో పెట్టుకోవాలి. ఉత్తర, తూర్పు, ఈశాన్యంలో ఎప్పుడూ పెట్టకూడదు. నైరుతి కోణంలో పెట్టినట్లయితే తరచుగా రిపేర్లు రావడానికి ఆస్కారం ఉంది. ఇక సింక్, ఈ సింక్ విషయంలో ప్రతి ఒక్కళ్ళు ఈశాన్యంలోనే ఉండాలి సింక్ అంటుంటారు. సహసిద్ధంగా వంటింట్లో ఆగ్నేయంలో గ్యాస్ స్టవ్ ఉంది. ఆ గ్యాస్ స్టవ్ని ఆనుకొనే కొద్దిగా దూరంలో ఈశాన్యం ఖాళీగా ఉంచి ఆ సింకుని ఏర్పాటు చేసుకోవడంలో తప్పు లేదు. ఆ గిన్నెలు, వండిన పదార్థాలు ఇవన్నీ కూడా తుడుచుకోవడానికి వీలుగా సింకు పనిచేస్తుంది. ఆహారం తిన్న పదార్థాలు రాత్రి సమయంలో సింకులో వేసి వాటిని కడగకుండా మీరు నిద్రించడానికి వెళ్ళకూడదు. అదృష్ట లక్ష్మి మీ ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. మరికొన్ని వాస్తు సూత్రాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. సహజంగా ఒకరంటే కిట్టనప్పుడు వారి శత్రువులు ఎవరో వారి వైపు మొగ్గుతారు, అంత ఇష్టం ఉన్నా లేకపోయినా. దుర్యోధనాదులంటే అశ్వత్థామకంత ప్రీతి ఉన్నదా పక్కన పెట్టండి. అనేక సంఘటనలు దుర్యోధనుడికి దగ్గర చేసాయి. అశ్వత్థామని తన తండ్రిని దుష్టజ్యుమ్నుడు చంపాడు, అదో పగ. అలా ద్రోణుడు మరణించడానికి పాండవులు కారణం, అదో పగ. అందుకుని దుర్యోధనుడి వైపుకి జరిగిపోయాడు. అసలు అదొక ఉగ్ర స్వభావం అశ్వత్థామది, చాలా భయంకరమైనటువంటి స్వభావం. అంత దారుణంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. అటువంటి వాడైనా కొడుకేగా, ఒక్క కొడుకు. మరి సహజంగా తండ్రికి కొడుకు మీద ప్రేమ అన్నది ఉంటుంది కదండి, లేకుండా ఎలా ఉంటుంది? ఆ కొడుకు కౌరవులతో కూడి ఉంటాడు. ఆయన తండ్రి వెంట వచ్చేస్తాడని నమ్మకం ఏం లేదు. ద్రోణాచార్యుడు అరణ్యవాసానికి వెళ్ళిపోయాడు అనుకోండి, కొడుకు ఇటువైపు ఉండిపోతాడు. ఉండిపోయిన తర్వాత తాను అటువైపు ఉండిపోయాడు అనుకోండి, అశ్వత్థామ ఇటు తానటు, యుద్ధంలో ఎలా జరిగి తీరుతుంది. దృష్టజ్యుమ్నుడు అటుంటాడు, తాను దృష్టజ్యుమ్నుడు అటుంటే యుద్ధం ఎలా? ఇన్ని ఆలోచించాడు. కాబట్టి విధి నిర్ణయం ఎప్పుడో అప్పుడు శరీరం పడిపోవాలిగా. దృష్టజ్యుమ్నుడి చేతిలో పడిపోవడానికి వీలుగా నేను పాండవులకు వ్యతిరేక శిబిరంలో నిలబడితే, మనసు నిండా వారి మీద నాకు ప్రేమ ఉన్నా వ్యతిరేక శిబిరంలో నిలబడితే నేను పడిపోవడం తేలికవుతుంది.
ఒకనాడు ధర్మం కోసం పడిపోయాను అన్న తృప్తితో పడిపోతాను. నా శిష్యులకు ఏ విధమైనటువంటి అపకీర్తి తెచ్చినవాడను కాను. మంచివాడో చెడ్డవాడో కొడుకు దగ్గర ఉన్నవాడిని అవుతాను. కృపాచార్యుడితో భావమరదితో కలిసి ఉంటాను. నన్ను ఇంత గౌరవించి ప్రేమతో చూసిన భీష్ముణ్ణి విడిచిపెట్టకుండా ఆయనతో కలిసి ఉంటాను. కాబట్టి ఎక్కడ ఉన్న నా శిష్యులు వృద్ధిలోకి వచ్చుగాక, నా సంకల్పం నా శిష్యుల్ని కాపాడుతుంది అని భావన చేసి ఆయన పాండవులతో అరణ్యవాసానికి వెళ్లకుండా ఉండిపోయాడు. యథార్థం కూడా గురువుగారు ఎక్కడ ఉండనివ్వండి, మనస్ఫూర్తిగా గురువుగారు పరమ ప్రేమతో తలుచుకుని నా శిష్యుడు రక్షింపబడాలి అని కోరుకున్నాడు అనుకోండి, అంగరక్షయి కాపాడుతుంది. అలా ఎందరో పెద్దలు తమ శిష్యుల్ని కాపాడుకున్నటువంటి సందర్భాలు లోకంలో ఉన్నాయి. కొన్ని వింటూ ఉంటే ఆశ్చర్యచకితులం అయిపోతాం. అంత పరమ సత్యములుంటాయి. ద్రోణాచార్యుల వారు అన్ని చదువుకున్నవాడు, అన్ని తెలుసున్నవాడు, అంత అనుష్ఠాన బలం ఉన్నవాడు, జరగబోయే విషయాన్ని లెక్క కట్టలేనివాడా, అంత అమాయకుడా? కానీ తన శరీరాన్ని ఎలా వదిలిపెట్టాలి అన్న విషయం దగ్గరికి వచ్చేటప్పటికి పరమధర్మానికి కట్టుబడిపోయాడు. అలా వెళ్ళిపోతే ఎవరికీ గొడవ ఉండదన్న మాటకు అర్థం ఏంటంటే ఏదో తనకి చాకిరీ చెయ్యాలనో, తనని సుఖపెట్టాలనో, డబ్బు ఇవ్వాలనో, వృద్ధాప్యంలో చెయ్యెట్టుకోవాలనో కాదు. 80 సంవత్సరముల పైచిలుకు వయస్సున్నవాడు ఆఖరణ కొద్ది నిమిషాల యుద్ధంలో ఇంచుమించు 27,000 మందిని పడగొట్టాడు. అది ఆయన బలం, అది ఆయన తేజస్సు. ఆయన ఉద్దేశ్యం ఏమిటి అంటే, నా మృత్యువు వలన అధర్మం ఎవరూ పొందకూడదు, నా మృత్యువునందు కూడా ధర్మం నిలబడాలి. ఏమి ధర్మాత్ములండి నిజంగా! ఏమి గురువు, ఏమి ద్రోణాచార్యుడు మహానుభావుడు, అంత గొప్పవాడు. కాబట్టి ఇన్ని కారణముల రీత్యా ఆయన వెళ్ళలేదు. వెళ్లకుండా హస్తినాపురంలోనే ఉండిపోయాడు. తర్వాత పాండవులు అరణ్యవాసానికి వెళ్ళిపోయారు. అరణ్యవాసానికి పాండవులు వెళ్ళిపోయిన తరువాత ద్రోణాచార్యుల వారు పాండవుల్ని కలుసుకున్నారు అని చెప్పి ఎక్కడ భారతంలో కనపడదు. తర్వాత వాళ్ళు మళ్ళీ అజ్ఞాతవాసం చేశారు. అజ్ఞాతవాసం అంతా విరాట పర్వం. అజ్ఞాతవాసం జరుగుతున్నటువంటి కాలంలో ఉత్తర గోగ్రహణం వరకు ద్రోణుడు పాండవుల్ని కలిసేటటువంటి అవకాశం ఉండదు, లేదా చాలా ప్రధానమైనటువంటి విషయాన్ని ప్రస్తావన చేయడానికి అవకాశం ఉన్నది అని చెప్పడం కూడా కొంచెం కష్టం అవుతుంది. కానీ విరాట పర్వంలో దక్షిణ గోగ్రహణం చేయించాడు దుర్యోధనుడు. పాండవులు విరాట నగరంలో ఉన్నారేమో అని అనుమానం వచ్చింది. వాళ్ళు కానీ ఉంటే గోవుల జోలికెడితే బయటికి వచ్చేస్తారు. అంటే ఎంత ధర్మాత్ములో చూడండి. ఒకవేళ మళ్ళీ అరణ్యవాసం అజ్ఞాతవాసం చెయ్యవలసి వచ్చినా సరే పర్వాలేదు, కానీ మా కళ్ళ ముందు గోవులు పాడైపోతే ఒప్పుకోం అని విరాటరాజు యొక్క గోసంపదని రక్షించడానికి వాళ్ళు బయటికి వచ్చేస్తారు. కాబట్టి ముందు దక్షిణ గోగ్రహణానికి వెళ్ళండి. పాండవులు విరాటరాజుతో కలిసి అటువైపుకి వెళ్ళిపోతారు సుశర్మ మీదకి. తర్వాత ఉత్తర గోగ్రహణానికి మనం వెడదాం. మనం వెళ్ళిన తర్వాత ఎక్కడైనా పాండవులు మారువేషాల్లో దాగి ఉంటే గోవుల్ని రక్షించడానికి విరాట్రాజు అంతఃపురంలో లేడు, అటువైపుకి వెళ్ళిపోయాడు. కాబట్టి ఇప్పుడు బయటకు వచ్చేస్తారు. కాబట్టి పాండవుల యొక్క జాడ కనిపెట్టడం తేలిక. అజ్ఞాతవాస భంగం అయిపోతుంది. అజ్ఞాతవాస భంగం అయిపోయిందా, మళ్ళీ అరణ్యవాసం అజ్ఞాతవాసానికి వెళ్ళిపోతాడు. దుర్యోధనుడి లెక్కెప్పుడు ఏమిటంటే ఎంత తేలిగ్గా వాళ్ళని మళ్ళీ పంపించేద్దామని. ఎందుకంటే నిజంగా యుద్ధం జరిగితే ఓడించడం కష్టం అన్న విషయం దుర్యోధనుడికి తెలుసు. అందుకని ఎలా మాయ చేసి పంపించాలి అని ఆలోచిస్తుంటాడు. కానీ భగవంతుడు అన్నవాడు ఒకడు లేడు ధర్మం వైపు. ఈయన టక్కుటమారాలన్నీ వాళ్ళ ముందు నిలబడతాయా? అందుకే ఉత్తర గోగ్రహణ సమయంలో దుర్యోధనుడు భీష్మ, ద్రోణ, అశ్వత్థామ, కర్ణ, కృపాచార్యాది మహావీరులందరితో కలిసి వచ్చి విరాట నగరంలో ఉన్న గోవులన్నిటినీ కూడా తరలించుకుని వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతున్నప్పుడు అంతఃపురంలో ఉత్తర కుమారుడు ఒక్కడే ఉన్నాడు. ఇప్పుడు ఉత్తర కుమారుడు యుద్ధానికి బయలుదేరవలసి వచ్చింది. ఆయన యుద్ధానికి వెళ్ళాలి. ఆయన అన్నాడు, నాకు సారథి లేడు, నేను ఎలా వెళ్ళాలి యుద్ధానికి అన్నాడు. అంటే ఉత్తరాదులు నచ్చ చెప్పారు. బృహన్నల ఉన్నాడు, బృహన్నల సారథ్యం చేస్తాడన్నారు. ముందు అబ్బాయి పేడివాడు, ఆయన నాకు సారథ్యం ఏమిటన్నాడు. ఎవరూ లేరు కదా, సరే వెడతానన్నాడు. ఉత్తర కుమారుడు అనేటప్పటికీ ఆయన డాంబికాలన్నీ గుర్తొస్తాయి. బృహన్నల సారథ్యం వహించాడు. సారథ్యం వహించి రథాన్ని తోలుతూ తీసుకుని వెడుతున్నాడు. తీసుకుని వెడుతున్నప్పుడు ఎవరో యుద్ధానికి వస్తున్నారు.
ఎవ్వరూ రాలేదనుకోండి, గోవుల్ని తరలించుకుని వెళ్ళిపోదురు భీష్మద్రోణాదులు. కానీ ఎవరో యుద్ధానికి వస్తున్నారు, రథం వస్తోంది, అందుకని వాళ్ళు ఆగారు. ఎవరో యుద్ధానికి వస్తే వెన్ను చూపించి వెళ్ళినట్లు అవుతుందిగా, మరి యుద్ధం చెయ్యొద్దు, అందుకని ఆగారు. ఆగితే ఉత్తర కుమారుడు వస్తున్నాడు రథంలో, బృహన్నల సారథ్యం చేస్తున్నాడు. ఆ సారథ్యం చేస్తున్నప్పుడు ఈయన ద్రోణాచార్యుడు, భీష్ముడు అందరూ చూస్తున్నారు. తీరా యుద్ధభూమి వంక, కౌరవ సైన్యం వంక చూసినటువంటి ఉత్తర కుమారుడు భయపడిపోయి రథం దిగి వెనక్కి పరిగెత్తికి వెళ్ళిపోతుంటే ఆ బృహన్నల రూపంలో ఉన్నటువంటి అర్జునుడు బ్రతిమాలి, పోనీలేవయ్యా నేను యుద్ధం చేస్తానని శమీ వృక్షం దగ్గరికి తీసుకెళ్ళి, ఇది ఎక్కి ఆయుధాలు పైనున్నాయి, గాంధీవం ఉంది, ఆ గాంధీవం దింపు, దాన్ని పట్టుకుని యుద్ధానికి ఎడతాను అన్నాడు. ఏదో ఉత్తర కుమారుడు చెట్టెక్కాడు, దాని మించి గాంధీవం దింపాడు. అర్జునుడు ఆ గాంధీవాన్ని అందుకున్నాడు. అందుకున్న తర్వాత ఇంకా యుద్ధానికి బయలుదేరాలి. అలా యుద్ధానికి బయలుదేరడానికి సిద్ధపడుతున్న సమయంలో అవతల వైపు మొహరించి ఉన్నటువంటి సైన్యంలోంచి ద్రోణాచార్యుల వారు మాట్లాడడం మొదలుపెట్టాడు. అక్కడ సైన్యంతో మాట్లాడాడు. సకల శాస్త్ర పారంగతుడు, శకునాన్ని బట్టి చెప్తాడు, కాలాన్ని బట్టి చెప్తాడు, లగ్నాన్ని బట్టి చెప్తాడు, ముహూర్తాన్ని బట్టి చెప్తాడు, అనేక కారణములను బట్టి ఏం జరగబోతోందో ఊహించగలడు. అది ధార్మిక ప్రజ్ఞ కలిగినటువంటి వారికి కలిగేటటువంటి శాస్త్ర ప్రచోదనం. శాస్త్రాన్ని శాస్త్రంగా చదవడం వేరు, శాస్త్రము ప్రచోదనం బుద్ధిలో కావడానికి ధార్మికమైన అనుష్ఠాన బలం ఉండాలి. అనుష్ఠాన బలం ఉన్నదనుకోండి, అది స్ఫురణ శక్తిగా ప్రకాశిస్తుంది. అందుకు ప్రకాశించింది ద్రోణుడి యందు. అనుష్ఠాన బలం ఉన్నదనుకోండి, అది స్ఫురణ శక్తిగా ప్రకాశిస్తుంది. అందుకు ప్రకాశించింది ద్రోణుడి యందు. అందుకు ఆయన కొన్ని మాటలు చెప్పడం మొదలుపెట్టాడు. ఆ దుర్యోధనాదుల వంక తిరిగి, మాసెనభోమణి నక్కలు కూశన్ కలయంగ దశలగున్ పలు ఛాయల్ శేసెన్ బరమెయిళ్ళు లడరి మ్రోసెం తమయంత తూర్యములపధ్వనులై. కొన్ని శకునములు చెప్తున్నాడు. మాసె అభోమణి, సూర్యుడు అకస్మాత్తుగా ప్రకాశించడం మానేశాడు. ఏదో ఎక్కడి నుంచో కొద్దిగా చీకటి కమ్మినట్టు కమ్ముతోంది. సూర్యప్రకాశం అర్ధంతరంగా ఆగింది, ఆగి ఉపసంహారమైంది. ఇది ఒక అపశకునం. నక్కలు కూశన్, ఇంత సైన్యం ఇక్కడ నిలబడి ఉండగా నక్కలు కూస్తున్నాయి. కలయంగ దశలగున్ పలు ఛాయల్ శేసెన్ బరమెయిళ్ళు లడరి, ఎక్కడ నుంచో అకస్మాత్తుగా పెనుమబ్బులు వచ్చాయి. అవి కేవలం నలుపు రంగులో ఉన్నవి కావు, రంగురంగులలో ఉన్నటువంటి ఆ మబ్బులు ఆకాశాన్నంతటినీ కమ్మి, కమ్మడంలో ఆకాశంలోంచి రంగురంగులు కనపడుతున్నాయి. అలా అన్ని రంగులలో మబ్బులు వచ్చి అన్ని రంగులు ఆకాశంలోంచి రాకూడదు కాబట్టి చాలా రంగులు కనపడుతున్నాయి. మురోశం తమయంత తూర్యముల అపధ్వనులై, తూర్యములని మోగిస్తారు యుద్ధంలో. అవి అపధ్వనిగా అంటే సుస్వరంగా కాకుండా, సరి అయినటువంటి ధ్వని కాకుండా అవి మ్రోగుతున్నాయి, అంటే అపశకునం. అందుకే ఇప్పటికీ పవిత్రమైనటువంటి పరమమంగళమైనటువంటి వాద్య పరికరములను చేత కాకుండా ముట్టుకుని మ్రోగించవద్దు అంటారు. వీణ అక్కడ కనపడింది అనుకోండి, ఆ వీణ వంక చూసి ఒక నమస్కారం చేస్తే మంచిదే, వీణకి ప్రదక్షిణం చేసి వెళ్ళిపోతే మంచిదే. వీణ రాకుండా నేను వీణ తీగలు మోగించే ప్రయత్నం చేయకూడదు, అపధ్వనులు రాకూడదు. ధ్వని వేరు, శబ్దం వేరు. శబ్దము అంటే అర్థం ఉంటుంది అని గుర్తు. అందుకే వేదమునకు శబ్దరాశి అని పేరు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను అనుకోండి, అది శబ్దంలోకి వస్తుంది, అంటే వేదంలోకని కదా, అర్థము కలిగినది. శబ్ద బ్రహ్మమయీ చరాచరమయీ జ్యోతిర్మయీ వాంగ్మయీ అని మీనాక్షి స్తోత్రంలో శంకర భగవత్పాదులు ప్రతిపాదిస్తారు. శబ్దస్వరూపంగా అమ్మవారిని, ఎందుకంటే పరాపశ్యంతి మధ్యమా వైఖరి ఆవిడే, లలితా సహస్రంలో వ్యాసాదులు ప్రతిపాదించినట్టు. శబ్దము అంటే అర్థముతో కూడుకుని ఉంటుంది.
శబ్దము శాస్త్ర సమన్వయమై ఉంటుంది. రెండు తగిలితే తప్ప శబ్దం రాదు. రెండు తగలాలి. రెండు తగలలేదనుకోండి శబ్దం ఉండదు. అందుకే మీరు చూడండి, చేతివేళ్లు పెట్టి మృదంగాన్ని వాయించారనుకోండి శబ్దం వస్తుంది. వైలిన్ని తీగతో రాపాడించారనుకోండి శబ్దం వస్తుంది. వీణ తీగని పెనగారనుకోండి శబ్దం వస్తుంది. నేను మాట్లాడుతున్నప్పుడు ఈ శబ్ద పీఠికలో ఉరిపిడి కలిగితే ఆ ఉరిపిడికి శబ్దం పుడుతుంది. ఎక్కడ శబ్దం పుట్టినా రెండు కర్రలు కలిపి కొట్టాననుకోండి శబ్దం వస్తుంది. శబ్దము అర్థమును ప్రతిపాదిస్తోంది అనుకోండి, దాని శబ్దము అంటారు. ఏ అర్థము లేకుండా శబ్దం వచ్చిందనుకోండి అప్పుడు ధ్వని అంటారు. పసిపిల్లలు ఉంటారు, ఉంగా అంటారు. దానికి అర్థం ఏమిటండి అన్నారు అనుకోండి, ఏం ఉండదు. ఉన్నా నాకేం తెలియదు, ఎవరూ చెప్పలేరు. పిల్లలు, పసిపిల్లలు చేసేటటువంటి శబ్దానికి ఆ రవానికి ఏం అర్థం ఉంటుంది? ఉండదు. అప్పుడు దాన్ని ధ్వని అంటారు. అది మంగళకరమే. పసిపిల్లవాడు ఏడ్చిన, అందుకే కొన్ని ఇంట్లో శుభసూచనలు, అవి చూడడానికి బాగుండవు కానీ శుభసూచనలు, వినడానికి బాగుండవు కానీ శుభసూచనలు. పసిపిల్ల ఉయ్యాలలో క్యారమని ఏడుస్తోంది అనుకోండి, ఆ ఇల్లు పండింది. ధార్మికమైనటువంటి సంతానం కొరకు కదా వివాహం చేసుకున్నది. ఆ సంతానం కలిగి ఊయలలో పాప ఏడుస్తోంది అనుకోండి, ఆ పాపని మార్చి తల్లి తండ్రి ఎత్తుకుంటున్నారు అనుకోండి, అది మంగళప్రదం, భగవదనుగ్రహం కలిగింది అని గుర్తు. అలా ఇంట పసిపాప ఏడుపు వినపడక ఎంతమంది కళ్ళంబట నీళ్లు ఎత్తుకుంటున్నారో. అది ఈశ్వరుడిచ్చిన గొప్ప వరం. కోట్లు పెడితే రమ్మంటే వస్తుందా? అది భగవంతుడిచ్చిన మహాద్భుతమైన కానుక. అవి ధనులు, శబ్దములు, అర్థప్రతిపాదకములు. ఇక్కడ ద్రోణుడు అంటున్నాడు, ఆ తూర్యములు గాలి ఊది మ్రోగించాలి, అప్పుడు సుస్వరంగం అవుతాయి. అవి తమంత తాము మోగేస్తున్నాయి, అపస్వరంగా మోగుతున్నాయి. అంటే ఏదో అమంగళము ఉన్నదని గుర్తు, అశుభము జరుగుతోందని గుర్తు. అంతేకాదు, ఈ గజములు మిన్నకయును మ్రొగ్గెడు, ఉత్తమ తురంగములు బాష్పజలం బగ్గలము విడుచుచున్నవి, తగ్గెడు కారణము లేక తడబడి పడగల్. ఈ గజములు, ఈ ఏనుగులున్నాయే, ఇవి నిష్కారణంగా ఇలా వాలిపోతున్నాయి కిందకి. ఏనుగంటే ఠీవిగా నిలబడుతుంది, అందులో ఏనుగులు యుద్ధం చేస్తాయి. అటువంటి ఏనుగులు వాలిపోతున్నాయి కిందకి. అలా ఏనుగులు వాలిపోతున్నాయంటే ఏదో అమంగళం. కాబట్టి ఏనుగులు నిష్కారణంగా ఉరిగిపోతున్నాయి. ఉత్తమ తురంగములు బాష్పజలం బగ్గలము విడుచుచున్నవి. ఉత్తమ జాతి గుర్రముల యొక్క కళ్ళంబట నిష్కారణంగా నీళ్లు కారుతున్నాయి. తగ్గెడు కారణము లేక తడబడి పడగల్. పతాకం ఎగరేస్తారు. పతాకం ఎగరేస్తే దానికి ఎంతో గౌరవం ఉంటుంది. మన జాతీయ పతాకమే ఉందనుకోండి, ఆ పతాకం వంకి ఇలా చూశారనుకోండి ఎంత ఆనందం ఇస్తుందో. కొన్నింటితో మన అనుబంధం ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఎప్పుడైనా ఆ జాతీయ పతాకం కనపడింది అనుకోండి, ఏమిటో ఎంత సంతోషంగా ఉంటుందో. ఓ, ఇది నా జాతి జెండా అని. అలా వెళ్ళిపోతున్నారనుకోండి రైల్లో, చాలా దూరం వెళ్ళి విసుగెత్తిపోతుంటే ఎక్కడో రైలు పట్టాల పక్కన భారత ఆహార సంస్థ గోదాములు అని కనపడ్డాయనుకోండి, అది ఏ ఊరో, అవి ఎక్కడ గోడౌన్సో ఏమిటో ఏం తెలీదు, కానీ భారత ఆహార సంస్థ గోదాములు అని కనపడగానే వెళ్ళిపోయే వరకు అలా చూసి, ఇందులో రైలు పట్టాలున్నాయా, రైలు పట్టాలు లేవా, ఇది ఏ ఊరండి అని అడిగి ఓ ఆనందం. ఆ కంకులు చూసేటప్పటికి, ఆ గుర్తు చూసేటప్పటికీ, ఆ ఫలకం చూసేటప్పటికీ, ఆ గోదాములు చూసేటప్పటికీ ఏదో సంతోషం. ద్రోణుడు ఎంత సునిశ్చిత ప్రజ్ఞాశాలో, ఎంత జాగ్రత్తగా కనిపెట్టాడో చూడండి శకునముల వంక. ఆయన అన్నాడు, తగ్గెడు కారణము లేక తడబడి పడగల్. ఏ కారణం లేదు, పోనీ ఏదో పెద్ద గాలి వచ్చిందండి, పతాకాలు కొద్దిగా కిందకి దిగే అందామా, ఏమీ లేదు. ఏమీ లేకుండా పతాకం కిందకి జారిపోతోంది. అలా జారుతోంది అంటే ఏదో అమంగళం. పెను యుద్ధం జరుగుతుంది, మామూలు యుద్ధం కాదు. మనమేమనుకుంటున్నాం, అందరూ వెళ్ళిపోయారనుకుంటున్నాం, ఇక్కడ ఎవరు లేరు అనుకుంటున్నాం, కానీ ఎవరో వస్తున్నాడు. భయంకర యుద్ధం జరుగుతుంది. కాబట్టి దుశ్శకునములు కనపడుతున్నాయి. పతాకం జారింది. పతాకం యొక్క అన్న మాట నేను ఎత్తినప్పుడు ఒక మాట చెప్పవలసి ఉంటుంది. దేశ పౌరులందరికీ పతాకం మీద గౌరవం ఉంటుంది. కానీ కొన్ని మాటలు విన్నప్పుడండి నిజంగా కన్నుల వెంట బాష్పధారలు వస్తాయి.
సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.